నమో గురుభ్యః. మనము మన పోతన భాగవతం చదువుతూ ఉన్నాము. ఇప్పుడు ఐదో స్కందంలో ఉన్నాము. అయితే గంగన గారు రాసిన ఈ ఐదో స్కందంలోని పద్యాలకు మూలము మనకు మన వ్యాస భాగవతంలో ఏమున్నాయో ఆ శ్లోకాలు వాటిని అధ్యయనం చేస్తూ వస్తూ ఉన్నాము. సింధురాజు ఉన్నాడు. మన రహుగణుడు. ఆయన మన బ్రహ్మంతో సంవాదం చేస్తూ ఉన్నాడు. ఆత్మతత్వ విచారణ సాగుతూ ఉన్నది. దాన్ని మనము అక్కడి నుంచి మన మూలం నుంచి చూస్తూ తెలుసుకుంటూ వెళ్దాము. అప్పుడేం జరిగిందంటే మన రహుగణుడు మన బ్రహ్మంతో గురువుగారితో ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు ఏదో ఒక కారణానికి రూపాన్ని పుచ్చుకున్నట్టే ఉన్నదే గాని, రూపం ఉన్నదంటే మాత్రం దానికి ఏవో ఒక ఆమయాలు, జ్వరాలు ఏవో ఉంటాయి గదా మరి. నాకు గూడా ఒక రూపం ఉన్నది గురువుగారు. దానికి గూడా జ్వరాలున్నాయి, తాపాలున్నాయి, దానికి గూడా ఆమయాలున్నాయి, జబ్బులున్నాయి. దానికి గూడా మందులు గావాలి, అగదాలు, దానికి కూడా ఔషధాలు గావాలి. నీ మాటలు నాకున్న ఈ సంసారమన్న జబ్బుకు మందు అని అర్థమయ్యింది. కానీ ఏ విధంగానో తెలియట్లేదు. ఆ మందెట్లా సేవించాలో అర్థం గావట్లేదు. తస్మాత్ కాబట్టి భవంతం మిమ్మల్ని ఒక ప్రశ్న ప్రక్ష్యామి అడుగుతాను. సంశయం ఉన్నది నాకు. చాలా సంశయాలున్నాయి. ఇప్పుడేంటంటే, నువ్వు జాగ్రత్తగా క్లియర్‌గా విను. నీకు గూడా ఒక దేహముంటే మరి దానికి గూడా దుఃఖాలు, తాపాలు, జబ్బులు, రోగాలు, దానికి గూడా శోకాలు, మోహాలు కలుగుతాయి గదా! దుఃఖాలుండవేంటి? దేహమున్నది అంటే దుఃఖం ఉంటుంది గురుగారు. లేవు అంటావు. ఎందుకుండవు? నన్ను మోసావా లేదా? నేను పల్లకీ ఎక్కి కూర్చుంటే, ఆ పల్లకీని భుజాన బెట్టుకుని నువ్వు అంత దూరం నుంచి ఇంతకాలంగా మోస్తూ వస్తూ ఉంటే నీకు శ్రమ లేకుండా పోతుందా? లేదు అని జెప్తావు. ఎట్లా నమ్ముతాను? నేను నీకొక ఎగ్జాంపుల్ గూడా జెప్పాను. ఒక కుండ బెట్టి, కుండలో నీళ్లు బోసి, నీళ్లలో బియ్యం వేసి కింద మంట బెడితే, ఆ మంట వల్ల కుండ వేడెక్కి, కుండలోని నీళ్లు వేడెక్కి, నీళ్లలోని బియ్యం ఉడకదా? అట్లానే నువ్వు ఆ దేహం అన్న ఘటనలో కుండలో ఉంటే ఉన్నావు. దేహానికి తాపం కలిగితే, ఆ దేహంలో ఉన్న నీకు తాపము కలగదా? కలుగుతుంది కదా! లేదు అని ఎట్లా చెప్తావు నువ్వు? అసలు కుండే లేదు అంటావా? ఆ ఘటమే లేదు, ఆ దేహమే లేదు, అదంతా అసత్ అంటావా? అసత్ అయితే అటువంటప్పుడు ఆ కుండలో ఉండవలసిన ఆత్మ ఏమైపోతుంది చెప్పు? ఆ ఆత్మను ధరించే కుండ లేకుండా పోతే మరి ఆత్మ ఏమవుతుంది? చెప్పు. ఇప్పుడు నీళ్లు తీసుకొని రావాలి అంటే కుండ గావాలి. కుండ లేకుండా నీళ్లు తేగలవా? లేదు గదా! అట్లానే దేహం లేకుండా ఆ దేహి ఉంటుందా? ఉండదు గదా! అవి నా ప్రశ్నలు అని అడిగాడు. ఈ ప్రశ్నలు రహుగణుడు బ్రహ్మాన్ని అడగడమే గాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు నన్ను గూడా అడుగుతూ ఉంటే మీరందరూ వింటూనే ఉంటారు. ఈ ప్రశ్నలకు మనము ఈ శాస్త్రాన్ని బెట్టుకునే జవాబులు చూస్తూ వస్తూ ఉంటాము. మళ్ళీ ఇక్కడ చూద్దాము. దానిదేమైంది? ఎన్ని సార్లు ఆ ప్రశ్న మన మనసుకి కలుగుతుందో, అన్ని సార్లు దానికి ఆ జవాబు చెప్పవలసిందే. దేహము లేకపోయినా సరే, ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. దేహం ఉన్నట్టుగా, లేనట్టుగా అనిపించొచ్చు, మానుకోవచ్చు. కానీ ఆత్మ, నేను అన్నది మాత్రం, అహం మాత్రం లేకుండా పోవడం అన్నది లేనే లేదు. దానికసలు ఉపాధి అకుండా ఆ దేహము అవసరమే లేదు. ఉన్నదెందుకు అంటే ఉన్నట్టుగా కనిపిస్తుంది, నిజంగా ఉన్నది గాదు. అయితే మనసు ఒప్పుకోదు. ఎందుకు? మనసే గదా ఉపాధి. దాన్ని బెట్టుకునే అది ఉన్నది అనే మనసు అనుకుంటూ ఉంటే నువ్వు లేవు అని దానికి చెప్తే అది నమ్మదు మరి. ఉన్నది ఉన్నది అని అనుకుంటూ ఉన్న మనసుని నువ్వు లేవు లేవు అని దానికి చెప్తే అది ఒప్పుకోదు, వినదు. అది చాలా గొడవ చేస్తుంది. అందుకనే ఎన్నో ఉపాయాలతో, యుక్తులతో, ఎగ్జాంపుల్స్‌తో, శాస్త్ర విచారణలతో మనము అదే పనిగా మనసుకి నచ్చజెప్పాలి. ఎప్పుడైతే మనసుకు అది లేదు, అదంతా అసత్ అని అర్థమైందో, అది అసత్ గాబట్టి లేనిది లేకుండా పోతుంది.
ఆ మనసు ఆ విధంగా లేకుండా పోవడం, కరిగిపోవడం ఏదున్నదో కలలాగా, దాని పేరు లయము. దాని పేరు మోక్షము. ఇప్పుడు ఈ జవాబు మనము ఇక్కడ కూర్చొని చదువుకుంటూ ఉన్న వాళ్ళము ఎన్నో సార్లు, ఎన్నో విధాలుగా చెప్పుకుంటూ వస్తాము. మధ్య మధ్యలో ఆ మనసుకి అనుమానం వస్తూనే ఉంటుంది. మళ్ళీ జవాబు చెప్తూనే ఉంటాము. మళ్ళీ చూద్దాము. నువ్వేమన్నావు గురువుగారు? సత్తు గురించి మనము డిస్కస్ చేస్తూ ఉన్న సమయంలో, విమర్శ చేస్తూ ఉన్న సమయంలో వాటిని, వీటిని కలపడానికి వీల్లేదు. అసత్తుని, సత్తుని కలుపుకొని సదసత్తులని కలగాపులగం చేసుకొని కన్‌ఫ్యూజ్ కారాదు. ఎవరైతే తత్వవేత్తలున్నారో, తత్వదర్శనం చేసేవాళ్ళు, వాళ్ళు సత్తు విమర్శ చేస్తూ ఉన్న సమయంలో అసత్తుని కూడా కలుపుకొని చూడరు అని నువ్వు చెప్పావు గదా పైన. దాని గురించి నాకు చాలా క్వెషన్స్ ఉన్నాయి. నా మనసు పరిభ్రమిస్తూ ఉన్నది పరిపరి విధాలుగా. అందుకని ఇప్పుడు మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? వ్యవహారాలు ఉన్నాయి గదా! గురువుగారు. నువ్వు నన్ను మోసుకుంటూ వచ్చావా లేదా? చెప్పు. చెప్పు నువ్వు. లేదు అంటావా? నేనిక్కడున్నాను. నువ్వు అక్కడున్నావు. నా పల్లకి నేనెక్కి కూర్చుంటా. నువ్వు ఎత్తుకొని మోసుకొని వచ్చావు కదా! ఇటువంటి వ్యవహారం గ్యారంటీగా ఉంటూనే ఉంటాయి. క్రియలకు ఫలితాలుగా దానికి మూలాలన్నీ వ్యవహారాలు కళ్ళ ముందు దృశ్యమానమై కనిపిస్తూ ఉంటాయి. అహా! లేవు అంటావు. నాకు అర్థం కావట్లేదు. నాకు భ్రమ కలుగుతూ ఉన్నది. హెల్ప్ చేస్తావా? అని మన శిష్యుడు ఇంతవరకు ప్రశ్నలు వేశాడు. మన గురువుగారు ఇక్కడి నుంచి ఇంకా సమాధానం చెప్తూ ఉన్నారు చూద్దాం. ఆయన ఏమంటున్నారంటే, అయం జనః. జనః అంటే జన్మ తీసుకున్నది ఏదైనా సరే. ఉన్నది ఉన్నది అంటున్నావు గదా! కుండ, ఘటం దాని గురించి చెప్తాను పటు విను. నామ చలన్ పృథివ్యాం యః పార్థివః పార్థివా తస్య హేతోః తస్యాపి చ అంఘ్ర్యోః అధి గుల్ఫ జంఘ జాను ఊరు మధ్య ఉర శిరోధర అంశాః अंसे अधि दार्वी सिभिका च यस्यां सव्वीरराजा इति अपदेशः आस्ते यस्मिन् भवान् रूढनिजाभिमानः राजा अस्मि सिन्धुषो इति दुर्मदान्धः ఓ పార్థివ పార్థివ అన్న పదానికి రెండు అర్థాలున్నాయి నీకు తెలుసు గదా పార్థివుడు అంటే పృథివీ సంబంధమైన వాడు అంటే రాజు పృథివికి భూమికి రాజు అని అర్థము పార్థివ అంటే. ఇంకొక అర్థం ఏంటి పార్థివ? ఓ రాజా! నేను సింధు సవ్వీరాలకు ఆ రాజ్యాలకు రాజును అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నావు గదా! నా పేరు రహుగణుడు అని. నువ్వు పార్థివుడివి అంటే రాజువి అయిండొచ్చు. కాక పార్థివము అన్నదానికి ఇంకొక అర్థం గూడా ఉన్నది నీకు గుర్తున్నదా? పార్థివ దేహం అని చెప్తుంటారు. ఎవరో పెద్దవాళ్ళు పొలిటీషియన్స్ వాళ్ళు పడిపోయిన తర్వాత పలాని ఏదో మంత్రి గారో, ఎమ్మెల్యేనో ఎవరో వాళ్ళ పార్థివ దేహాన్ని చూడ్డానికి ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చారు అని చెప్తూ ఉంటారు. పార్థివము అంటే మళ్ళీ అక్కడ వాళ్ళు పాలకులు గదండీ అనేవు. ఇంకో రకంగా చెప్తాను. పార్థివ దేహం అంటే ఎవరైనా చనిపోతే ఆ బాడీ ఉంటుంది గదా! దాన్ని పార్థివ దేహము అంటారు. ఇంతకీ చనిపోయిన బాడీస్ అన్నీ పార్థివ దేహం అనుకునేవు. కాదు. బతికున్న బాడీస్ కూడా పార్థివాలే. ఎందుకు? పార్థివము అంటే పృథివీ సంబంధము అని ముందే జెప్పాను. భూమికి సంబంధము. భూమి నుంచి వచ్చిందేదైనా, పృథివి నుంచి వచ్చిందేదైనా పార్థివము. కాబట్టి ఎవడైతే పార్థివః జనః ఉన్నాడనుకో రాజా, రహుగణ భూమి నుంచి వచ్చిన అంటే భూమి వల్ల జన్మించిన ప్రతిది భూమి మీదే గదా జన్మించేది. భూమి మీదే గదా అన్నం తింటూ బ్రతికేది. భూమి మీదే గదా చనిపోయిన తర్వాత మట్టిలోనే గదా కలిసిపోయేది. ప్రతిది మట్టి నుంచే వస్తుంది. మట్టి పైనే నిలబడి ఉంటుంది. మట్టి వల్లే ఉంటుంది. మళ్ళీ మట్టిలోనే కలిసిపోతుంది. తెలుసు కదా నీకు? ఆ జనము. జనమంటేనే జన్మ తీసుకున్నది. అదేం చేస్తుంది? పార్థివము, పృథివీ సంబంధమైన ఏ బాడీ అయినా సరే, ఆ పృథివిలోనే చలన్ తిరుగుతూ ఉంటుంది. కస్య హేతోః ఏ కారణానికి చెప్పు? ఆ జనము భూమి మీద పడి తిరుగుతూ ఉంటే అదే పనిగా కర్మలు బెట్టుకుని, వ్యవహారాలు బెట్టుకుని, వాగుతూ వాడితో వీడితో అదే పనిగా గిరిగిరా, గిరిగిరా తిరుగుతూ ఉన్నది. ఏ కారణానికి అని ఆలోచించావా? ఎప్పుడైనా కూర్చొని?
అంటే వ్యవహారాలున్నాయి గదా! గురువుగారు అందుకని వాడు తిరుగుతూ ఉంటాడంటే, సరే వ్యవహారాలకు గూడా మూలమేంటో చూద్దాం పట్టు. ఇప్పుడు ముందు ఈ పార్థివాన్ని మొత్తమే ఖాళీ చేద్దాం. సరేనా? పార్థివం అన్న సంచి ఏదున్నదో దాన్ని ఖాళీ చేద్దాం ఫస్ట్. దానికి. ఇప్పుడు పార్థివమైనదే గదా! ప్రతిది పృథివీ సంబంధమే గదా! భూమికి సంబంధం లేకుండా ఏదైనా ఉన్నదా ఇక్కడ? చెప్పు ఏదైనా ఒక్క ప్రాణి భూమి మీద పుట్టిన చెట్ట దగ్గర నుంచి మొదలుపెట్టి పశువుల నుంచి, మనుషుల నుంచి ఆకాశంలో ఎగిరే పక్షుల వరకు ఏ ప్రాణమైనా సరే పృథివీ సంబంధమే గదా! కాబట్టి ప్రతి జనము జనమంటే మళ్ళీ మనిషి ఒకటే గాదు. జన్మించిందేదైనా సరే జనము. అది పార్థివం అంటే పృథివీ సంబంధము. ఇప్పుడు దానికి ఇక్కడ పార్థివము నేను గూడా పార్థివుడిని చూసావా? రాజా అర్థమైతుందా? నేను పార్థివుడిని అంటే ఏంటి? నేను రాజునని నువ్వు అనుకుంటున్నావు. నేనేమో అంటే ఈ గురువుగారు ఇప్పుడు గురువు అనుకుంటున్నావు గానీ ఇంతకు ముందు ఏమనుకున్నావు? నీ బరువు మోయడానికి పనివాడిని అనుకున్నావు గదా! అటువంటి ఈ దేహం కూడా పార్థివమే. ఎందుకు? పృథివీ సంబంధం కదా! ఇంకిప్పుడు చూద్దాం. పృథివీ ఉన్నది అనుకో రాజా. నువ్వున్నావండి గురుగారు. నువ్వు నీ భుజం పైన నా పల్లకీని మోస్తూ ఉన్నావు. పల్లకీలో నేనున్నాను. నేను రాజుగారిని అని నువ్వు అంటున్నావు గదా! ఇప్పుడు ఇదంతా చూద్దాం పట్టు. భూమి ఉన్నది. ఓకే. పృథివీ. ఆ పృథివీ పైన ఇదిగో ఈ కాళ్ళున్నాయి. ఏవి? చెప్పు? నేను నిలబడ్డాను గదా! నేను నిలబడి ఉంటే భూమి మీద భూమి పైన నా పాదాలు కదా! ఆ పాదాలకు పైన ఏముంది? గుల్ఫము అంటే మడమ. చీలమండ అని పిలుస్తారు గదా! హీల్ లేదా యాంకిల్. అక్కడి నుంచి జంఘం అంటే పిక్కలు కనిపిస్తున్నాయా నీకు? అథాంగ పూజ చేయిస్తున్నాను పట్టు. ఆ పిక్కలొచ్చాయి. పిక్కల పైనేమున్నాయి? జానువులు, మోకాళ్ళు. మోకాళ్ళ పైనేమున్నాయి? ఊరువులు. అన్నట్టు ఈ అథాంగ పూజ అంటే నాకు ఇంకోటి గుర్తుకొచ్చింది. మీరందరూ ఇంకిప్పుడు టైమొచ్చింది గాబట్టి మళ్ళీ గణపతి పూజలన్నీ జేసుకుంటూ ఉంటారు. వినాయక వ్రతకల్పాలన్నీ బెట్టుకుని రకరకాలుగా పండుగలు చేసుకుంటూ ఉంటారు గదా! ఒకసారి చూసుకోండి. మిగిలిన వాళ్ళ సంగతి నేనేమి జెప్పలేను గానీ, కనీసం మీరిక్కడ కూర్చొని వింటూ ఉన్నవాళ్ళు, పండుగ రోజు మాత్రము ఆ పుస్తకం దుమ్ము దులిపి చదువుకొని మళ్ళీ పండుగ వరకు దాన్ని పక్కన బెట్టేయడం గాదు. పండుగ రోజు మీరు వ్రతకల్పం బెట్టుకుని పూజ జేసే కన్నా కొంచెం ముందు లేదా ఒక రోజు ముందో, 2 రోజుల ముందో టైమున్నప్పుడు ఒకసారి ఓపెన్ జేసి చూడండి. అదాంగ పూజల్లో లేదా ఆన్‌లైన్ అయినా సరే మీరు వినాయక వ్రత కల్పము అని కనిపిస్తే అవి చూసుకుంటారేమో గదా! అక్కడైనా సరే చూసుకోండి. అదాంగ పూజలు చేయిస్తున్నప్పుడు ఏదో పత్రాలతోటి పూజలు, పువ్వులతోటి పూజలనేవో ఉంటాయి అక్కడ. పాదాల దగ్గర నుంచి మొదలుపెట్టి పాదాలకు పూజేయామి, తర్వాత గుల్ఫానికి పూజేయామి, తర్వాత జంఘానికి పూజేయామి, తర్వాత జానువులకు పూజేయామి అని చేయిస్తారు. అందులో నాకు గుర్తున్నంత వరకు ఎందుకంటే కొద్ది సంవత్సరాల కింద నేనిక్కడ కూర్చొని గూడా వాటికి అర్థాలు చెప్పినట్టున్నాను. ఆ జంగన్ ఈ జానువులు ఆ లొకేషన్ ప్లేస్‌మెంట్ అటు ఇటు అయినట్టున్నది. ముందు పాదాలు, పాదాల పైన ఏదో మడమల పైన మోకాళ్ళ తర్వాత పిక్కల తర్వాత తొడలు ఏవో రాసినట్టుంది కొంచెం అటు ఇటు ప్రింటింగ్ మిస్టేక్‌లున్నాయి. అసలా వ్రతకల్పాల్లో వరలక్ష్మి వ్రతం కల్పమైనా సరే, వినాయక చవితి వ్రత కల్పం ఏదైనా సరే వ్రతకల్పాల్లో ఆన్‌లైన్ దొరికే కాపీస్ అయినా సరే, మీ ఇంట్లో ఉన్నవైనా సరే, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాన్సెప్ట్ కూడా అటు ఇటుగా తారుమారయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, ఆ రోజు మాత్రము దుమ్ము దులిపి దానికి బొట్లన్నీ బెట్టి ఆ బుక్‌కి ఆ రోజు చదివి మళ్ళీ దాన్ని పక్కన బెట్టడం గాకుండా, కొద్ది రోజుల ముందు తీసి కొంచెం దుమ్ము దులిపి దాన్ని చదివి చూడండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే కరెక్టింగ్ జేసుకోండి. కనీసము ఒకవేళ మీరు నమ్మి చేస్తూ ఉన్నారు అంటే తప్పులు లేకుండానైనా చెయ్యండి. నమ్మి చేస్తారు. కానీ తప్పులతో పాటు చేస్తారంటే ఇంతకుముందు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళు అనేవాళ్ళు మాటి మాటికి. "ఏమో నువ్వు అన్నీ చదివిస్తావు మాతో గానీ తప్పులు తుప్పులు అన్నీ ఉంటాయని." అట్లా తప్పులు తుప్పులు పెట్టుకొని చదివితే వచ్చే లాభం ఏంటి అసలు విషయం అర్థం గాకపోవడం ఒకటి. ప్రయోజనం శూన్యం ఉంటుంది. లేతే అల్పం ఉంటుంది. కాబట్టి ముందు క్లారిఫై చేసుకోండి. ఆ పుస్తకాలు చూసుకోండి.
కరెక్షన్స్ చేసుకోండి. చదువుకుంటున్నదేంటో అర్థం చేసుకోండి. తర్వాత చదువుకోండి. ఇంక చాలా బాగుంటుంది. ఎంతో జ్ఞానం, గొప్ప పరిజ్ఞానం. అసలు యాక్చువల్‌గా మీకు కోరికలు నశించి మీరు నిష్కామంగా ఆ పూజ చేశారు అంటే, మామూలు ప్రయోజనం గూడా గాదు. గొప్ప ప్రయోజనం ఉంటుంది. ఎంతో లాభం ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. ఏవో ఒకటి చదువుకోకండి. ఏదో ఒకటి తప్పులుంటే తప్పులు, ఒప్పులుంటే ఉప్పులు, తిరిగేసి ఉంటే మోకాళ్ళ తర్వాత పిక్కలు, పిక్కల తర్వాత ఇంకేంటో అరికాళ్ళుంటే ఎట్లా ఉంటే అట్లా ప్రయత్నాలన్నీ చేయకండి. జాగ్రత్త. ఇంతకీ సరే నువ్వు చూస్తున్నావు గదా! ఇక్కడ రాజా భూమి ఉన్నది. భూమి పైన నా పాదాలున్నాయి. పాదాల పైన మడమలున్నాయి. మడమల పైన పిక్కలున్నాయి. పిక్కల పైన మోకాళ్ళున్నాయి. మోకాళ్ళ పైన తొడలున్నాయి, ఊరువులు. ఆ తర్వాత మధ్య భాగం నడుమున్నది. నడుము పైన ఉరస్ వక్షస్థలం ఉన్నది. వక్షస్థలం పైన శిరోధరము మెడ ఉన్నది కదా! దాని దగ్గర అంశభాగం అంటే మూపు అంటారు గదా! భుజము. ఇప్పుడు నువ్వేం చేసావు? ఈ భుజం పైన ఈ అంశే దాని పైన అధిరోహించి దార్వీ శిబిక చెక్కతో తయారు చేసిన శిబిక. శిబిక అంటే పల్లకి. యస్యాం ఏ పల్లకీలోనైతే ఆ చెక్కతో తయారు చేసిన పల్లకీలో సవ్వీర రాజును అని ఇతి అపదేశః పేరు పెట్టుకొని ఆస్తే నువ్వు కూర్చున్నావు. అయిందా? ఏమైందిప్పుడు? ఎంతవరకొచ్చావు? పృథివీ ఉన్నది. పృథివీ సంబంధమైన దేహమే గదా ఇప్పుడు నేను మోస్తున్నది కదా! భూమి నుంచి వచ్చిన అన్నము అవి ఇవి తిని, మంచినీళ్ళు అవి ఇవి తాగి కదా ఈ బాడీ మెయింటైన్ చేస్తున్నది. కాబట్టి బాడీ ఎక్కడి నుంచొచ్చింది? ఆ మట్టిలో నుంచి. ఆ భూమి వేరు, భూమి పైన నిలబడ్డ నేను వేరు గాదు. ఆ భూమి యొక్క ఇంకొక రూపము. భూమి యొక్క ఒకానొక వికారము ఈ రూపము తెలుస్తుందా? మట్టి ముద్దలో నించే కుండలు, కూజాలు, ఏదో చిప్పలు, గ్లాసులు, గరిటెలు నువ్వనుకున్న వినాయక చవితి బొమ్మలన్నీ ఆ మట్టిలో నుంచే గదా వచ్చాయి. అవునా కాదా? అట్లనే ఇప్పుడేం జేస్తావు? నెక్స్ట్ వినాయక చవితి కాగానే మళ్ళీ దసరా అంటావు. 9 రోజులు బొమ్మలన్నీ బెట్టి కొలువు అంటావు. ఎవరిని కొలుస్తావు? ఎవరిని? ఎవరిని కొలుస్తావు? ఎవరిని నువ్వు కొలుస్తున్నది? కొలవడం వస్తువున్నదా నీకు? బొమ్మల కొలువు అని దానికో పేరు పెడతావా? కొలువు అంటే ఏంటో అర్థమైందా నీకు? కొలవడము. కొలవడం అంటే ఏమి? మానము. ప్రమాణం పెట్టుకుని నువ్వు శాస్త్ర ప్రమాణం పెట్టుకుని అక్కడ చెప్తూ ఉన్న విషయాన్ని కొలవడం అంటే అర్థం చేసుకోవడము. మానం వేయడము. కొలమానం వేయడము. మాతవై మళ్ళీ మాత అని గూడా అందులోనే ఉంటుంది. లలితా సహస్రంలో ఆ నవరాత్రి కొలువు అని ఏది జెప్తావు నువ్వు బొమ్మల కొలువో, ఆ బొమ్మలన్నీ ఎక్కడి నుంచొచ్చాయి చెప్పు? ఆ బొమ్మలన్నీ మట్టిలో నుంచే వచ్చాయి. మట్టితోటి ఆ బొమ్మలన్నీ జేసి అక్కడ బెట్టుకొని చూసుకో మొత్తం అన్నీ బొమ్మలే. అక్కడేమో ఎదురుగా బొమ్మల్ని బెట్టి కొలువు అంటావా? కొలిచేది పనేమి బెట్టుకోవు. మానమేం వెయ్యవు. జ్ఞానమన్న ప్రమాణం బెట్టుకొని కొలిచేదేమిలే. ఎదురుగా బొమ్మలు బెడతావు. అక్కడేవో స్వీట్‌లన్నీ బెట్టుకొని వాళ్ళకి వీళ్ళకి చూపించి సింగారించుకొని తిని తిరుగుతావా? కొలవడం ఏమీ లేదా? కొలమానం వేసేది లేదు. ఆత్మను కొలవవు కూర్చొని. అప్రమేయమై అది అట్టా కూర్చుంటే కొండెక్కి దాన్ని మేయం చేసుకోవాల్సిన పనెవరిది? నీది గాదు. మాతవై నువ్వు మళ్ళీ ఆ 9 రోజులు లలితా సహస్రాలని చదువుతావు. ఫస్ట్ నామం ఏమి? మాత. అంటే ఏమి? నువ్వే. నువ్వే మాతవై ఆ జ్ఞానమన్న ప్రమాణంతో, మానంతో అమేయమైన ఇప్పటిదాకా అమేయమై ఉన్నదాన్ని నువ్వు మేయం జేసుకోవాలి గదా! దాని పేరు బొమ్మల కొలువు. ఆ బొమ్మలు ఎక్కడున్నాయి? మట్టితో తయారు చేసి నువ్వు ఎదురుగా కొనుక్కొచ్చుకొనో, తయారు చేసుకొని పెట్టుకున్న బొమ్మలా? నువ్వొక బొమ్మ. నీ భర్త ఒక బొమ్మ, నీ భార్య ఒక బొమ్మ, నీ బిడ్డలు ఒక బొమ్మ, నీ అమ్మ ఒక బొమ్మ, నీ నాన్న ఒక బొమ్మ, నీ ఫ్రెండ్ ఒక బొమ్మ. ప్రతిది బొమ్మ గాదు. వాటన్నిటిని కొలుస్తున్నావా కూర్చొని? చెయ్యవు గదూ! సరే ఇంతకి ఏమనుకుంటున్నావు నువ్వు? పృథివీ వేరు అంటే భూమి, భూమి వేరు సెపరేట్ మ్యాటర్. నేను వేరే మ్యాటర్. నువ్వు వేరే మ్యాటర్. ఇదిగో ఈ పల్లకి వేరే మ్యాటర్ అంటున్నావా? ఈ మొత్తం మ్యాటర్‌లన్నీ ఏ మ్యాటర్ నుంచొచ్చాయి చెప్పు? ఏ మూల పదార్థం నుంచొచ్చాయి? ఏ మట్టి నుంచొచ్చాయి? ఈ దార్వి శిబిక చెక్కతో తయారు చేసిన పల్లకి ఎక్కడి నుంచొచ్చింది? భూమిలో నుంచి గాదు. ఆ పల్లకి ఎక్కి కూర్చున్న నీ బాడీ ఎక్కడి నుంచొచ్చింది? భూమిలో నుంచి గాదు.
ఆ పల్లకిని మోస్తూ ఉన్న ఈ బాడీ ఎక్కడి నుంచొచ్చింది? భూమిలో నుంచి గాదు. భూమి కాక వేరేదున్నదా? మట్టి గాక ఇంకోటున్నదా ఇక్కడ? చెప్పు. ఆ భూమి పెద్ద మట్టి ముద్ద. అందులో నుంచి ఇన్ని బొమ్మలు తయారయ్యాయి. వేరు వేరుగా ఉన్నట్టుగా కనిపిస్తాయి. వేరుగా ఉన్నాయా? ఉన్నదంతా ఒక్క మట్టి ముద్ద గాదు. మొత్తం పిండి చేస్తే అన్ని ఎక్కడ ఈ బాడీస్ అన్నీ నువ్వు బాడీ అనుకుంటూ తిరుగుతున్నావు. ఈ బాడీస్ అన్నీ పోయిన తర్వాత ఏదో నీ భాషలో చచ్చిపోవడం అంటావు గదా! చచ్చిపోయిన తర్వాత ఏమయ్యాయి బాడీస్ అన్నీ? చెప్పు. మళ్ళీ భూమిలోనే కలిసాయి. అంటే ఏం జరిగింది? వచ్చిందంతా భూమిలో నుంచే. కదూ! వేరుగా ఉన్నదా నువ్వు? వేరుగా జెప్తూ ఉన్నావు పైగా. అదిగో మట్టే. మట్టిలో నుంచొచ్చిన ఈ మట్టి. ఈ మట్టికి ఒక కాళ్ళు, ఒక వేళ్ళు, ఒక మెడలు ఏవో. పైన ఇంకో మట్టితో నుంచి వచ్చిన చెక్కతో తయారైన పల్లకి. అందులో ఒక మట్టితో తయారైన నువ్వు. కదా! వేరుగా చూస్తున్నావా? మొత్తం అంతా మట్టి. మట్టి చూడు నువ్వు. మృత్తికా ఇతి ఏవ సత్యం. మిగిలినవన్నీ వాచారంభణం వికారో నామధేయం అని చెప్పిందా లేదా మనకు చాందోగ్యం? రాహుగణ చదివావా లేదా వేదాలు? 7 ఏళ్ళు అప్పుడు పోయావు బడికి. ఇంగ అప్పటి నుంచి 25 ఏళ్ల వరకు చదువుకుంటూ కూర్చున్నావు. ఏం చదివావు? నీకేం అర్థమైంది? మొత్తము ఉన్నదంతా మట్టి. మట్టిలో నుంచి రకరకాల రూపాలొస్తాయి. రూపానికి ప్రతి దానికో నామం ఉంటుంది. అయితే మాత్రం వేరైపోయిందా అది? మట్టే గదా! మట్టిలో నుంచే కుండలొస్తాయి, కూజాలొస్తాయి, ఇంకేమైనా వస్తాయి. బంగారంలో నుంచే కాసుల దండా వస్తుంది. ఏదో గాజులు వస్తాయి, ఇంకేమైనా వస్తాయి. ఇనుములో నుంచే కత్తెర వస్తుంది. గోళ్ళు కట్ చేసుకునే నెయిల్ కట్టర్ గూడా వస్తుంది. ఈ నెయిల్ కట్టర్ అన్న ఎగ్జాంపుల్ నేను కొత్తగా కనిపెట్టి చెప్పాననుకునేవు. కాదు. నువ్వే చదివావు గదా! చాందోగ్యంలో. ఏముంది చాందోగ్యంలో? మట్టిలో నుంచే కుండలు, కూజాలన్నీ వచ్చినట్టు కుండలవన్నీ. బంగారంలో నుంచే రకరకాల ఆభరణాలొచ్చినట్టు. ఇనుప ముద్దలో నుంచే నెయిల్ కట్టర్‌లన్నీ వచ్చినట్టు అనే ఎగ్జాంపుల్ మన ఉపనిషత్తే జెప్పిందక్కడ. ఆ రకంగా ఈ మట్టిలో నుంచే ఈ బాడీ వచ్చింది, ఆ బాడీ వచ్చింది, పల్లకి అన్న బాడీ వచ్చింది. అన్ని బాడీస్, అన్ని రూపాలు. దీన్ని పల్లకి అంటావు. దీన్ని రహుగణుడు అంటావు. దీన్ని ఏదో పల్లకి మోసేవాడు అంటావు. నువ్వు పేరేదైనా బెట్టుకో, ఉన్నదంతా మట్టి. అర్థమైందా? నీ మట్టి బుర్రకి ఫస్ట్. ఆ బుర్ర గూడా మట్టే. అర్థమైందా? అది. అక్కడి నుంచి మొదలుబెట్టు. ఇప్పుడు అందులో మట్టి. ఓకే. ఆ మట్టి పైన మట్టి నుంచి వచ్చిన కాళ్ళు. అక్కడికి దాని పైన అది మడమలు పైన, పిక్కలు పైన, మోకాళ్ళు పైన, ఊరువులు పైన, నడుము పైన, వక్షస్థలం పైన, మెడ దగ్గర, అంశభాగం, మూపు దానిపైన, పల్లకి దానిపైన నువ్వు. ఇంకా పల్లకీలో ఉన్న బాడీ జూసుకునే భవాన్ మీరు రూఢ నిజాభిమానహి దేహాభిమానం ఇంకా అంతా ఇంత గాదు. ఒక్కటేమో ఈ బాడీ నేను అని బాడీతో మమత్వం చెంది అసలు మమత్వం గూడా గాదు. అహం, అహంతాభావం. నేనే అది అని అహంకారంతో, దేహంతో దేహాభిమానము. నేను రాజును అని పదవీ అహంకారము. నేను గొప్ప అని, బోలెడు డబ్బులున్నాయి అని ధనాభిమానం, బాగా తెలివి కలిగిన వాడిని, చదువుకున్న వాడిని అని విద్యాభిమానం అని రకరకాల అభిమానాలన్నీ నిరూఢంగా పెట్టుకుని కూర్చున్నావా? సింధు మొదలైన రాజ్యాలకు రాజా అస్మి అంటావా నువ్వు? రాజా అస్మినా నువ్వు? ఏం చదివావు రహుగణ? వేదాలేం చదివావు? ఉపనిషత్తులేం చదివావు? ఉపనిషత్తు నిన్ను ఏమనుకోమన్నది? రాజా అస్మి అనుకోమన్నదా? బ్రహ్మ అస్మి అనుకోమన్నదా నిన్ను? నిన్ను బ్రహ్మాస్మి అనుకోమన్నదా వేదము? రాజాస్మి అనుకో నువ్వేం చేస్తావు? రాజాస్మి అంటావు. రహుగణాస్మి అంటావు. రహుగణుడువా నువ్వు? రాజువా నువ్వు? నువ్వెవరు? బ్రహ్మమై ఉన్నావు. ఆ విషయం నీకెప్పటికి తెలుస్తుంది? బాడీని పెట్టుకొని తగులుకొని కూర్చుంటే? ఎందుకట్లా ఉన్నావు? ఎందుకింత మూర్ఖంగా ఉన్నావంటే దుర్మద అంధత్వంతో ఉన్నావు నువ్వు. దుర్మదాంధుడివై ఉన్నావు. దుర్మార్గం అంటే ఏమి? కర్మ మార్గము. ప్రపంచ మార్గంలో ఉండి మదంతో అంటే మాదము, ప్రమాదంలో ఉండి ఆత్మ తెలియని అంధత్వంతో ఉన్నావు. నువ్వు ప్రపంచ మార్గం బట్టిపోయి తప్పుదారి బట్టి కర్మ మార్గంలోకెళ్ళిపోయి ప్రమాదంలో చిక్కుకుని
ఆత్మ తెలియక కన్ను గానక ఆ దృష్టి లేక ఉండి నీ బాడీ ఏది భూమి మీద ఉన్న పాదాలు పిక్కలు అవన్నీ దాటుకుంటూ వస్తే భుజం పైన ఉన్న పల్లకి అందులో ఉన్న నువ్వు మాత్రం నువ్వు అనుకుంటున్నావా? దాంతో సహా మొత్తం అంతా నువ్వే అయి ఉన్నావు. అసలు నిజంగా గూడా ఇదంతా మట్టి. అదంతా ఏదో కలలాగా నీ నించే వచ్చింది. నిజంగా ఉన్నదే. నువ్వెవరని తెలుసుకోవద్దు. ఒక్క ముక్క అల్పమైన ఇంతటి బ్రహ్మాండంలో, ఇంతటి పృథివీ లోపల ఎన్నో ఉంటాయి రూపాలు. ఏదో ఒక కార్నర్‌లో ఉన్న ఒక చిన్న ఆవగింజంత రూపాన్ని బెట్టుకొని ఇది మాత్రం నేనంటావా నువ్వు? మిగిలిందంతా ఏమైపోయింది నువ్వు గాదు? అట్లుంది నీ పరిస్థితి. ఇంక ప్రశ్నలన్నీ వేస్తావు. అయినా చెప్తాను. తప్పదు గాబట్టి గురువును. అందుకని చెప్పిపోతాను. శోచ్యానిమాన్ త్వం అధికష్టదీనాన్ విష్ట్యా నిగృహ్ణన్ నిరనుగ్రహः అసి. జనస్య గోప్తా అస్మి అని అదే పనిగా వికర్ధమానః నశోభసే వృద్ధ సభాసు ధృష్టః. ఓరి ధృష్టుడా! ఇట్లాంటి కర్మభ్రష్టుడివై ఉన్నావే. ధృష్టత్వము అంటే గొప్పలన్నీ చెప్పుకోవడము. నువ్వు ఓహో! ఎన్ని పెద్ద పెద్ద మాటలన్నీ చెప్పుకుంటావో. నేను రాజును అన్నావనుకో పోనీ. నేను సింధు సవ్వీరాలకు రాజునండి. నా పేరు రహుగణుడండి. నా దగ్గర చాలా డబ్బులున్నాయండి. నేను గొప్ప పదవిలో ఉన్నానండి. గొప్ప జ్ఞానినండి అని చెప్పావనుకో. పోనీ అవే ఉన్నాయి నీకిన్ని దోషాలు. రూఢ నిజాభిమానివై ఉన్నావనుకుంటే దాన్ని మించి నీ మోసానికి అంతు లేకుండా ఉన్నది. నీ ధృష్టత్వానికి అంతు లేకుండా ఉన్నది. ఎంత కపటమంటే నీది. అసలు ఆలోచించావా ఎప్పుడైనా? ఏమంటావు నువ్వు? ఏవండీ నేనండి రాజునండి, మరేనండి ఈ జనాలందరికీ నేను రక్షకుడిని, గోప్తా అయి ఉన్నానండి అని చెప్తావా నువ్వు? నువ్వు వాళ్ళని రక్షిస్తున్నావా? వాళ్ళే నిన్ను కాపాడుతున్నారా? ముందు వెనకాల బాడీ గార్డ్స్‌ని, సెక్యూరిటీ గార్డ్స్‌ని పెట్టుకొని నువ్వు వాళ్ళ రక్షణలో ఉండి ఎక్కడికెళ్ళినా సరే నీకు బాడీ గార్డ్స్ ఉండాలి గదా! నీకొక రక్షణ దళం ఉండాలి. నువ్వు వాళ్ళని రక్షిస్తున్నావా? వాళ్ళు నిన్ను రక్షిస్తున్నారా? ఆ! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జనాలకి నేను రక్షకుడినండి అంటావా? వాళ్ళనిట్లా భక్షిస్తుంటావా? ప్రాణం బిక్క తింటావా నన్నెత్తుకొని తిప్పమని పైగా. నేనండి రాజునండి, ఈ ప్రజలకు సేవకుడినండి అంటావు. పైగా వాళ్ళ నెత్తి మీద ఎక్కి కూర్చుంటావా? నిన్ను వాళ్ళు మోస్తూ తిరగాల. చెప్పేదొకటి, చేసేదొకటి. నీ మాటలన్నీ ఒక రకంగా ఉంటాయి. నువ్వు చేసే చేష్టలన్నీ ఒక రకంగా ఉంటాయి. ఇంత దుష్టుడివై ఉన్నావు నువ్వు. ఇంత కపటము అసలు. పైగా వికథమానము. విపరీతంగా వాగుతావు పెద్ద పెద్ద మాటలన్నీ. ఏవండీ నేను రాజునండి, ప్రజలకందరికీ నేను సేవ చేస్తానండి. ఏమిరా నువ్వు చేస్తున్న సేవ? ప్రజలందరితోటి చేయించుకుంటున్నావా? వాళ్ళ భుజాల మీద ఎక్కి కూర్చుంటావా పైగా? గబగబా నడువు, స్లోగా నడుస్తావే? అటు ఇటు వంగుతున్నదే పల్లకి, నాకెంత కష్టమొస్తుంది అని రకరకాలుగా మాట్లాడతావా? నువ్వా చేస్తుంది వాళ్ళందరిని నువ్వు మోస్తున్నావా? వాళ్ళ చేత మోయించుకుంటున్నావా? పైగా నేను వాళ్ళని రక్షిస్తానంటావు. మళ్ళీ ఇంతమంది నీకెందుకు రక్షకులు మరి? నువ్వు వాళ్ళని రక్షిస్తూ ఉన్న టైంలో ఏం చేస్తున్నావు? ఇష్టమొచ్చిందంతా చేస్తావు. నోటికొచ్చిందల్లా వాగుతావు. శోచ్యానీమాన్ పాపము వాళ్ళు శోకంతో ఉన్నారు. కష్టంలో ఉన్నారు డబ్బులు లేకుండా. ఏదో కూలి పనికి పని కోసం వస్తే అటువంటి దీనులందరిని పట్టుకుని అది వాళ్ళ నెత్తి మీద ఎక్కి కూర్చుంటావా? విష్ట్యా వేతనం ఇస్తాను, జీతం ఇస్తానని జెప్పి నువ్వు నిగృహ్ణన్ వాళ్ళని పట్టుకున్నావు. నువ్వు పోయి వాళ్ళని తగులుకుని వాళ్ళని పట్టుకొనొచ్చి డబ్బులిస్తాను నన్ను మోయమని జెప్పి వాళ్ళని పట్టుకొనొచ్చి, నాకు వాళ్ళ మీద ఎంత అనుగ్రహమండి అంటావు. నువ్వు వాళ్ళ మీద అనుగ్రహం చూపిస్తున్నావా? ఆగ్రహం చూపిస్తున్నావా? అనుగ్రహం అంటే ఏమి? వాళ్ళను అనుసరించి వాళ్ళు గ్రహించే విధంగా నువ్వు వాళ్ళకి ఏమైనా ఇవ్వడము అనుగ్రహము. ఆగ్రహం అంటే ఏమి? వాళ్ళ దగ్గర నుంచి ఆశాంతం గ్రహించడం, పుచ్చుకోవడం. వాళ్ళ శ్రమ దోచుకుంటావు. వాళ్ళ సమయం అంతా వృధా చేస్తూ నిన్ను, నీ బాడీని నువ్వు పెంచుకుంటూ నాది, నాది అని బలంగా పెంచిన నీ బాడీని వాళ్ళు మోస్తూ తిరగాలని నువ్వు కోరుకుంటూ ఆ విధంగా వాళ్ళని పట్టుకొనొచ్చి వాడుకుంటూ, నేను వాళ్ళకి సేవ చేస్తానండి, నేను వాళ్ళని అనుగ్రహిస్తానండి, నేను వాళ్ళని రక్షిస్తానండి అని జెప్తావా? నువ్వు చేస్తూ ఉన్న ఈ పల్లకి మోయించుకోవడం అన్న ఒక్క పని బెట్టుకో. ఆ ఒక్క పనిలోనే
నువ్వు వాళ్ళని అనుగ్రహిస్తున్నావా? వాళ్ళు నిన్ను అనుగ్రహించారా? నువ్వు వాళ్ళని రక్షిస్తున్నావా? వాళ్ళు నిన్ను రక్షిస్తున్నారా? నువ్వు వాళ్ళను సేవిస్తున్నావా? వాళ్ళు నిన్ను సేవిస్తున్నారా? చూసుకున్నావా? అనగలవా? నేను రాజునండి, వాళ్ళందరూ నన్ను సేవించాలి. నేను రాజునండి, వాళ్ళందరి పైన నేను ఆగ్రహం చూపిస్తాను. నేను రాజునండి, వాళ్ళందరూ నన్ను రక్షించాలని చెప్తావా? చెప్పవా మళ్ళీ? నీ నోటికి ఎట్లా వస్తుంది? నేనే వాళ్ళని అనుగ్రహిస్తాను, నేనే వాళ్ళని రక్షిస్తాను, నేనే వాళ్ళని సేవిస్తానని చెప్తావు. నిజంగా అట్లా చేస్తున్నావా? అసలు నిజంగా చెప్పేదొకటి, చేసేదొకటి ఈ రకంగా ఉన్నావు నువ్వా? వృద్ధుల సభలకు పనికొస్తావా? పెద్దల సభల్లో నువ్వు పనికొస్తావా? శోభిస్తావా? నువ్వు నోరు తెరిస్తే నువ్వు చెప్పేవి ఒకటి, చేసేవి ఒకటి, ఆ 2 కనెక్షన్ లేకుండా ఈ రకంగా ఇంత దురహంకారంతో దుర్మదాంధుడివై ఉంటే, ఇంత దృష్టుడివై ఉంటే, నువ్వు పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గర వెళ్లి కూర్చోవడానికి నీకసలు యోగ్యత ఉన్నదా? చెప్పు. వృద్ధులంటే నీలాగా డబ్బు సంపాదించిన వాళ్ళు, జుట్లు నెరిసిన వాళ్ళు గాదు. వయోవృద్ధుల గురించి వాటి గురించి చెప్పట్లేదు. వృద్ధులంటే జ్ఞాన వృద్ధులు. వాళ్ళు సభల్లో కూర్చుని ఆత్మతత్వ విచారణ చేస్తూ ఉన్నప్పుడు, సత్తుని, అసత్తుని కలపొద్దని చెప్పాను గదా నేను. అసలు సత్తు గురించి విచారణ చేస్తున్న సత్పురుషుల మధ్యలో అసత్తునెత్తుకొనొచ్చి నువ్వు అక్కడ కూర్చొని, ఆ దుమ్మంతా తెచ్చుకుని, బురదంతా అంటించుకొనొచ్చి, అక్కడ కూర్చొని నువ్వు గూడా మాట్లాడతానంటే అసలు నువ్వు పనికొస్తావా? అసత్, సత్విచారణ సమయంలో పనికిరాదని చెప్పాను గానీ, అసలు సత్పురుషుల సాంగత్యంలో నిలబడ్డానికైనా నీకు యోగ్యత ఉన్నదా? ఇంత అసత్తుతో ఉన్నావు, ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు, చేసేదొకటి, చెప్పేదొకటి. యదా క్షితౌయేవ నీకింకో విషయం చెప్తాను. ఇప్పుడు నువ్వొక్కడివే గాదు. నువ్వు ఈ రకంగా ఉన్నావు, దృష్టుడివై ఉన్నావు. నువ్వు దుర్మదాంధుడివై ఉన్నావు. ఇంకేంటో అయి ఉన్నావని పైనుంచి చెప్తూ వస్తున్నాను గదా! పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడతావని చాలా జెప్పాను. నీకేమో కోపమొచ్చింది. పైగా నేనేమన్నాను? నువ్వు చేసే పనులన్నీ పినష్టిపిష్టం అంటే నీకు ఇంకా వచ్చింది బీపీ. అయితే నీకొక మాట చెప్తాను విను. నువ్వొక్కడివే గాదు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ వంటి వాళ్ళు, ఇంతే తెలివితేటలతో ఉన్నవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. శాంపుల్‌కి 3 గ్రూప్స్ చూపిస్తాను. ముగ్గురిని చూపిస్తాను గాదు. 3 గ్రూప్స్ చూపిస్తాను. ముఖ్యంగా మేజర్‌గా చూడు అని చెప్తూ ఉన్నారు. ఇంకిక్కడి నుంచి 8, 9, 10 3 శ్లోకాల్లో 3 రకాల వాదులను మన గురువుగారు చూపిస్తూ, ఖండిస్తూ వస్తారు. వీటిని మతాలుగా స్థాపించుకుని ప్రచారం చేస్తూ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆ మతాన్ని అనుసరిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మన శంకర్ల వారు రకరకాల భాష్యాల్లో, పైగా ముఖ్యంగా మన బ్రహ్మసూత్ర భాష్యంలో ఇదే పనిగా వీళ్ళందరినీ ఖండిస్తూ వస్తారు. అయితే మన శంకర్ల వారి కన్నా ముందు మన వ్యాసుల వారు గూడా ఇటువంటి మతాలన్నింటినీ ఖండిస్తూ వచ్చారు. ముగ్గురు ముఖ్యంగా ఉన్నవాళ్ళు. ఇటువంటి ద్వైత మతంలో ఉన్నవాళ్ళు. మనకు మొత్తం కలిపి 6 మతాలుంటాయి. షడ్దర్శనాలని చెప్తారు. 6 స్కూల్స్ ఆఫ్ థాట్ అని. అందులో సాంఖ్య దర్శనం ఒకటి. మన ఈశ్వర కృష్ణుల వారు కారికలు రాశారు. మనం చదువుకున్నాం వాటిని. ఎవరో కపిలుల వారని నా గురువుగారు ఉన్నారని చెప్తారు. ఈ కపిలుడు వేరు. మన దేవహూతికి ఆత్మోపదేశం చేసిన కపిలుల వారు వేరు. ఆ తర్వాత ఎక్కడో మన వేదాల్లో గూడా పలాని కపిలుల వారని ఒక మహర్షి ఉన్నారని చెప్తారు. ఆయన వేరు. ఇక్కడ ఈ సాంఖ్య దర్శనాన్ని రాసుకున్న కపిలులను ఎవరో ఉన్నట్ట. ఆయన ఉన్నాడు మా గురువుగారు. ఆయన చెప్పినట్టు నేను ఈ కారికలు రాశాను అని ఈశ్వర కృష్ణుల వారు ఏవి రాశారో అవి ప్రచారంలో ఉన్నాయి. అవి గూడా చూసాము. అందులో అదిగో ఏవో కొన్ని తత్వాలుంటాయి. ఆ తత్వాలన్నీ కలవడం వల్ల ఏంటో ఒక పురుషుడుంటాడు. ఒక ప్రకృతి ఉంటుంది. పురుషుడేమో కుంటివాడు, ప్రకృతేమో గుడ్డిది. ఈ 2 కలిసి
ఏదో బిడ్డల్ని కంటుంటే ఈ సంసారం అంతా తయారవుతుందని ఏంటేంటో ఉంటుంది వాళ్ళ మతము. ఆ మతం తర్వాత ఇంక వీళ్ళుంటారు. వైశేషికులనుంటారు. విశేషాలండి ఇవన్నీ విశేషాలు, అణువులండి అని కాణాదులుంటారు. ఆ తర్వాత పూర్వమీమాంసకులుంటారు. వీళ్ళు కర్మల వల్లేనండి. కర్మ. కర్మల కారణంగానే జన్మలన్నీ వస్తాయండి. దాని పేరే సృష్టి. కర్మలు లేకపోతే జన్మలు లేవు. దేర్‌ఫోర్ నో సృష్టి. దేర్ యూ గో అని చెప్తారు వాళ్ళు. మొత్తం కర్మ వల్లే అన్నీ జరుగుతుంది. కర్మ వల్లే అంతా జరుగుతుంది అని చెప్తూ వస్తారు వాళ్ళు కర్మవాదులు. వీళ్ళు ముగ్గురు ప్రధానంగా ఉంటారు. ఇప్పుడు ఈ యోగ దర్శనం వాళ్ళు గూడా దాదాపుగా సాంఖ్య దర్శనం లాగానే ఉంటుంది. కొంచెం తేడా. న్యాయ దర్శనం వాళ్ళు గూడా దాదాపుగా వైశేషిక దర్శనంలానే ఉంటుంది. కొంచెం తేడా. కాబట్టి ఈ రెండిటిని కలిపి ఒకటి, ఈ రెండింటిని కలిపి ఒకటి దీన్ని ఒకదాన్ని పెట్టుకున్నామంటే మొత్తం 3 రకాల దర్శనాలు ఉన్నాయని చెప్తారు. వాళ్ళేంటో దర్శిస్తారు పాపము. వాళ్ళేంటో మతం పెట్టుకున్నారు. వాళ్ళ మతికి, వాళ్ళ బుద్ధికి కలిగిన ఆలోచన వాళ్ళకంతే తెలిసింది. వాళ్ళంతే చెప్తూ వచ్చారు. అయితే వీళ్ళు కాక ఉత్తర మీమాంసలో, బ్రహ్మ మీమాంసలో మొత్తం అన్నింటికి కారణం బ్రహ్మ, బ్రహ్మం కాక ఇంకొకటి లేదో అని అద్వైతం చెప్తుందది. ఈ అద్వైతం. సో, ఇప్పుడు మన గురువుగారు ఏం చేస్తున్నారంటే వ్యాసుల వారు సాంఖ్య, వైశేషిక, పూర్వమీమాంసలన్నింటినీ ఇక్కడ 3 పద్యాల్లో బెట్టి ఇవన్నీ కాదు అని, తర్వాత 4 పద్యంలో 11వ పద్యంలో మన బ్రహ్మమీమాంస చేస్తారు. బ్రహ్మం అంటే ఏంటి అని చూపిస్తూ వస్తారు. అది చూద్దాము. ఒకవేళ మనము ఇవన్నీ చదవకపోతే, మనము ఈ షడ్దర్శనాలు చూసుకోకుండా మనం ఏం చేసాము, యోగ దర్శనము, సాంఖ్య దర్శనం, వైశేషికం చూసాము. న్యాయం అవసరం లేదు వైశేషికానికి దగ్గరగానే ఉంటుంది. బ్రహ్మసూత్రాలు చూస్తూ ఉన్నాము. ఇంకా ఇదొక్కటి మిగిలింది మనకు ధర్మసూత్రాలు మిగిలాయి. అథాతో ధర్మ జిజ్ఞాస అని ఎప్పుడైనా సమయమొస్తే వాటిని గూడా చూసుకుందాము. కానీ టెక్నికల్లీ ఇవన్నీ చదవడం వల్ల మన శంకర్ల వారు ఇన్ని భాష్యాలు ఇంతగా మనకు నేర్పించడం వల్ల ఇక్కడ ఈ 3 పద్యాల్లో చెప్పబడుతూ ఉన్నది ఈ 3 మతాల యొక్క ఖండన. వాటిని ముందు అనువాదం చేసి తర్వాత అపవాదం చేస్తూ ఉన్నారని మనకు తెలిసేది గాదు. మనం ఇంత ప్రిపేర్ అయ్యి ఉన్నాం గాబట్టే, ఇంతగా చదువుకుంటూ ఉన్నాము, అనలైజ్ చేస్తూ ఉన్నాం గాబట్టే, భాగవతంలో ఈ 3 పద్యాల్లో, తర్వాత పద్యంలో ఈ మతాల గురించి డిస్కషన్ నడుస్తుంది అని తెలిసింది. లేకపోతే తెలిసేది గాదు మనకు. సరే ఇంతకీ మొదటిది. ఇక్కడ 8వ పద్యంలో పూర్వమీమాంస అంటే కర్మ సిద్ధాంతం ఏదున్నదో, ఈ కర్మ సిద్ధాంతాన్ని ముందు అనువాదం చేస్తూ ఉన్నారు. తర్వాత అపవాదం చేస్తారు. అనువాదం చేయడం అంటే వాళ్ళేం చెప్తున్నారో దాన్ని ఉన్నది ఉన్నట్టు వాళ్ళట్లా అనుకుంటున్నారు అని చెప్పడము. అనుసరించి వాదనం చెప్పడం. తర్వాత అపవాదం అంటే అది కాదు అని ఖండించడం. ముందిక్కడ ధర్మ మీమాంస అంటే కర్మ సిద్ధాంతం చెప్తున్నారు. యథా క్షితౌ ఏవ చరాచరస్య విధామ నిష్ఠాం ప్రభవం చ నిత్యం తన్నామతః అన్యత్ వ్యవహారమూలం నిరూప్యతాం సత్క్రియయా అనుమేయం. యదా ఎప్పుడైతే క్షితౌ ఏవ ఈ క్షితి ఉన్నది గదా! క్షితి అన్న పదానికి కూడా జనరల్‌గా అర్థము భూమి అని. ప్రతిదానికి భూమి అంటారు. పృథివీ అనగానే దానర్థం భూమి. క్షితి అంటే దానర్థం భూమి అని అట్లా ప్రతిదానికి భూమి అంటాం గానీ, పైన పృథివీ అంటే అర్థమేమి? పృథువుగా ఉన్నదంటే చాలా పెద్దగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది అని అర్థం. పృథివీ అంటే పృథువుగా ఉన్నది. ఇక్కడ క్షితి అంటే అర్థము క్షయతీతి అని. అంటే నశించిపోతుంది. నాశంతో కూడి ఉన్నది అని అర్థము. క్షితి అన్న పదానికి అర్థము క్షయతి వినశ్యతీతి అని నశించేది అని అర్థం. నశించేది అంటే లేనే లేదు. మార్పులు చెందుతూ నశించిపోయేదంటే లేనిది. అసత్ అని అర్థం. అటువంటి ఈ క్షితి ఏదున్నదో భూమి, దానిపైన చరాచరాలన్నీ గూడా కదిలేవి, కదలనివి అన్నీ గూడా ఏదో కదులుతూ ఉన్న నేను, నువ్వు అన్న బాడీస్. కదలకుండా ఉన్న ఈ చెట్లు, చెట్ల నుంచి వచ్చిన పల్లకి అన్న బాడీస్. ఇవన్నీ గూడా చరాచరాలన్నీ గూడా నిత్యము ఈ భూమి పైనే, క్షితి పైనే నశించిపోయే దానిపైనే
ప్రభవిస్తూ ఉంటాయి. ఉద్భవిస్తూ ఉంటాయి. ఆ నశించిపోయే దానిపైనే నిష్టగా స్థితి ఉన్నట్టుగా ఉంటాయి. ఆ నశించిపోయే దానిపైన ఇవి కూడా నిష్ఠ నశించి చేరిపోతాయి. నిష్ఠ ప్రభవము అన్నప్పుడు ఉత్పత్తి అంటే సృష్టి. నిష్ఠ అంటే స్థితి, లయం 2 జూసుకోవచ్చు. ఏవైనా సరే ఇప్పుడు నేను అన్న ఈ దేహము ఈ మట్టిలో నుంచే వచ్చి మట్టిపైనే ఉండి మట్టిలోనే కలిసిపోతుంది. నువ్వు అన్న ఈ దేహము మట్టిపైనే ఉండి మట్టిలో నుంచే వచ్చి మట్టిలోనే కలిసిపోతుంది. పల్లకి అన్న దేహము మట్టిలో నుంచే వచ్చి దానిపైనే ఉండి అక్కడే నశించిపోతుంది. కలిసిపోతుంది కదా! అని మనము విదామా తెలుసుకొని ఉన్నాం. నీకు గూడా తెలుసు గదా! ఈ విషయము క్లియర్‌గా. అనుమానం ఏం లేదు గదా! ఇప్పుడు చూద్దాం. తత్ అదంతా గూడా. నీ రూపము దానికో పేరు రహుగణుడు. నా రూపము దీనికో పలానా పేరు. ఇదిగో ఈ రూపము దీనికి పల్లకి అని ఒక పేరు. ఇదిగో ఇది ఈ రూపము భూమి అని దానికో పేరు. ఈ రకంగా నామతః నామాలు ఒక రూపము దానికో నామము. మన చాందోగ్యం చెప్పినట్టు ప్రతిది వాచారంభణం వికారో నామధేయం. మృత్తికా ఇతి ఏవ సత్యం. వాచారంభణం వాక్కులతో ఆరంభమవుతాయి. తర్వాత వికారః మార్పులు చెందుతాయి. ఈ అవతారానికి ఒక నామధేయం పేరుంటుంది కదా! ఆ రకంగా నామరూపాత్మకమైన ఇదం జగత్తేదున్నదో అందులో వ్యవహార మూలము ఏదైనా సరే, ఈ వ్యవహారాలన్నింటికి నేనున్నాను, నువ్వున్నావు. నువ్వు నన్ను ఈ పనికి కూలి పనికి తీసుకొనొచ్చావు. నీ పల్లకి నా భుజం మీద మోపావు. నేను మోస్తూ ఉన్నాననే ఇన్ని వ్యవహారాలేవున్నాయో, వీటన్నింటికి నామరూపాలతో ఉండడం వల్ల తప్ప అన్యత్తుగా వేరే వ్యవహారము ఏదైనా ఉన్నదా? ఉంటే నిరూపించు. వ్యవహారము ఏదో నామముంటే దానికో రూపముంటే వాటి మధ్య ఏదో ఒక వ్యవహారం ఉంటుంది కదా! నేను వేరుగా ఒక రూపమున్నది. దానికి ఒక సెపరేట్ నామమున్నది. ఏదో భృత్యుణ్ణి అని. నువ్వు వేరుగా ఉన్నది. దానికో నామమున్నది. ఏదో రాజువు అని. ఏదో యజమానివి అని. ఇప్పుడు యజమానివైన, రహుగణుడివైన, రాజువైన నీకు, భృత్యుణ్ణైన నాకు మధ్యలో ఏదో ఒక వ్యవహారం ఉండాలి అంటే, నీకొక సెపరేట్ రూపం, నాకొక సెపరేట్ రూపం. నీ రూపానికో సెపరేట్ నామం, నా రూపానికొక సెపరేట్ నామం ఉంటే, ఈ నామరూపాలతో ఉన్న ఈ ఉపాధి, నామరూపాలతో ఉన్న ఆ ఉపాధులు, ఈ 2 ఉపాధులు కలిసి ఏదో వ్యవహారం పెట్టుకుంటాయి కదా! ఇది కాక వేరే కారణం ఏదైనా ఉన్నదా కర్మకు? కర్మలు చేస్తూ ఉండడానికి, కదిలి కర్మలు చేస్తూ ఉండడానికి వేరే కారణం ఏదైనా ఉన్నదా? సత్క్రియయా అనుమేయం. ఇది సత్ యాక్చువల్‌గా ఈ కారణానికి ఈ క్రియ ఇట్లా జరుగుతూ ఉన్నది అని నువ్వు అనుమాన ప్రమాణంతో చెప్పేందుకు ఏమైనా ఆస్కారం ఉన్నదా? ఈ కర్మల వల్లే మొత్తం అంత వ్యవహారాల కర్మల మూలంగానే నామరూపాత్మకమైన సృష్టి మొత్తం కర్మల వల్లే వస్తుంది అని నువ్వు ఏంటో ఇక్కడ రాసుకున్నావు గదా! అథాతో ధర్మ జిజ్ఞాస అని కర్మకాండ భాగం అంటావు. కర్మల వల్లే మొత్తం అంతా సృష్టి జరిగింది. దాని పాటికి అదే ఇంకేమీ లేదండి అని చెప్తావు. నామరూపాలు ఉండి కర్మలు జరుగుతూ ఉంటే ఇంక దాని పాటికి అది సృష్టి జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నావు గదా! అయితే దానికి యాక్చువల్‌గా ఇది కారణము సత్. మార్పు చెందకుండా ఉన్నది. ఇదొకటి ఉన్నది. దీని వల్లే జరుగుతున్నది అని నువ్వు చూపించగలవా? అనుమాన ప్రమేయంతో. అనుమాన ప్రమాణంతో అనుమేయంగా దీన్ని కనుక్కోగలవా? నిరూపించగలవా? ఇంకేదైనా నిజంగా కర్మల వల్లే, వ్యవహారాల వల్లే ఇదంతా సృష్టి మొత్తం వ్యవహారాల వల్లే జరుగుతున్నది అని నువ్వు నిరూపించగలవా? చెప్పగలవా? ఒకవేళ వ్యవహారాలేమీ లేకపోతే సృష్టి జరగదండి అని చెప్తూ ఉన్నావు గదా! నిజమే. వ్యవహారాలు లేకపోతే సృష్టి జరగకపోవచ్చు. అయితే సృష్టి జరగడానికి వ్యవహారాలు మాత్రమే, కర్మలు మాత్రమే కారణమా? సృష్టి జరగడానికి కర్మలు కాక ఇంకేదైనా దాని వెనకాల మూల కారణం ఉన్నదా అని ఆలోచన చేశావా ఎప్పుడైనా? నశించిపోయేదేదున్నదో ఎందుకు చెప్తున్నానంటే నీకు, క్షితి అన్న పదానికి అర్థం చూడు.
నశించిపోయే దానిపైన నిలబడి ఉన్న నశించిపోయే నా పైన నశించిపోయే పల్లకీలోన నశించిపోయే నువ్వున్నవా? ఇదంతా ఉన్నది ఉన్నది అని చెప్తున్నావా? దాని పేరే అది. దాని అర్థం చూసావా అసలు ఆ పదానికి? చెప్పు. అటువంటప్పుడు నశించిపోయే దాన్ని పెట్టుకుని నాశము లేనిది ఫలానిది ఉన్నది అని చూపించడానికి నీ కర్మ సిద్ధాంతంలో ఏదైనా అనుమాన ప్రమాణంతో సాధించేందుకు అవకాశం ఉన్నదా? ఉంటే నిరూపించు అని కర్మ సిద్ధాంతాన్ని చూపించారక్కడ. మళ్ళీ చాందోగ్యంలోనే అసత్ నుంచి సత్ ఎట్లా వస్తుంది సౌమ్య? లేనే లేని దాని నుంచి ఏదో ఒకటి ఉన్నది రావడం అన్నది కుదురుతుందా? అని ఒక ప్రశ్న వేసి మన గురువుగారు మన శ్వేతకేతుకు ఆయన శిష్యుడికి, పుత్రుడికి చెప్తూ వస్తారు. క్షితి అంటే నశించిపోయేదని చూసుకున్నాము. లేనే లేనిది నశించిపోయే దాంట్లో నుంచి ఇవన్నీ సత్తుగా వస్తాయి క్రియలు అని నువ్వు ఎట్లా చూపించగలవు? లేనేది లేని దాంట్లో నుంచి ఉండేది రావడం అన్నది కుదరదు అని ఆ మతాన్ని చూపించారు. తర్వాత ఏవం నిరుక్తం క్షితిశబ్ద వృత్తం అసత్ నిధానాత్ పరమాణవహయే అవిద్యయా మనసా కల్పితాః తే యేషాం సమూహేన కృతః విశేషః అని వైశేషికులుంటారు. వీళ్ళు వైశేషిక దర్శనం అని రాసుకున్నారు. ఆ సూత్రాలు గూడా మనము కాణాదులవి చదువుతూ వచ్చాం. వాళ్ళన్ని కణాల నుంచే, అణువుల నుంచే వచ్చాయని చెప్తారు వాళ్ళు. ప్రతి దానికి కారణం అణువులు అని చెప్తారు. ఆటమ్స్ అని చెప్తారు మన వాళ్ళు. బానే చెప్తున్నావు గాని, క్షితి శబ్దానికి నిరుక్తం చూడు నువ్వు. దాని నిరుక్తి ఏమి? నిర్వచనము. వ్యుత్పత్తి చూసావా నువ్వు క్షితి అన్న పదానికి? ఏవం ఈ విధంగా క్షితి అన్న శబ్దానికి నిరుక్తం చూస్తే, నిర్వచనము దాని వ్యుత్పత్తి పరంగా అర్థం చూస్తే, క్షయతి వినశ్యతి అని నశించిపోయేది అని ఉంటుంది. నువ్వేం చెప్తావు? ఈ నశించిపోయే ఈ భూమి అంతా గూడా పరమాణువులన్నీ కలిసి ఒక కుప్పలాగా ఒక చోట పోగుబడితే దానివల్ల భూమి తయారయ్యిందండి అని చెప్తావు కదా! పరమాణువులన్నీ పోగుబడితే ఒక రూపము, ఒక ఉపాధి కల్పించబడ్డదండి అని చెప్తావు గదా! సరే మంచిదే. ఈ పరమాణువులు ఎక్కడి నుంచొచ్చాయి అని అడుగుతాను. పరమాణువులేనండి అన్నింటికి కారణం అంటావు. సరే మంచిది. ఈ పరమాణువులు, అణువులు ఎక్కడి నుంచొచ్చాయయితే? నువ్వు కాణాదులమండి మేమని మా మతమే అణువులండి అని బెట్టుకున్నావు నువ్వు పేరు. చాలా బాగుంది. అయితే ఆ అణువులెక్కడి నుంచొచ్చాయి చెప్పు? ఆ భూమంతా అణువుల రాశి అని చెప్పావు గదా! అణువులన్నీ ఆటమ్స్ అన్నీ ఒక కుప్పగా తయారవుతే భూమి తయారైందంటావు. భూమే అంటే ఆ క్షితి నశించిపోయేది, క్షయమైపోయేది. క్షయమైపోయేది అణువుల నుంచొచ్చింది అంటే అణువులు కూడా నశించేవనే గదా అర్థము. లేనివి, లేని వాటిలో నుంచి లేనివొస్తున్నాయని చెప్తున్నావు నువ్వు. లేని వాటిలో నుంచి లేనివి రావడము. పరమాణువులన్నీ సన్నిధానము. నిధానం అంటే ఒక చోట పోగుబడడం. కుప్పలాగా, నిధిలాగా ఒక చోట పోగుబడడం. అవన్నీ అసత్. ఎందుకు? క్షితి అన్న పదానికే నిరుక్తం అది. లేనిది అని అర్థం. లేనివన్నీ ఒక కుప్పగా తయారవుతే ఉండేదేదో వస్తుందా ఎక్కడి నుంచైనా? లేనివన్నీ కుప్పగా తయారవుతే ఉండేదేదైనా ఎక్కడి నుంచి రావడం ఉంటుందా? మరి ఉన్నది గదండీ గురువుగారు కళ్ళకు గనిపిస్తుంది గదండీ అంటే, ఉంటుంది. అదంతా అవన్నీ ఆ పరమాణువులన్నీ గూడా మనసు చేత అవిద్య వల్ల కల్పించబడ్డాయి. మనసే అవిద్య చేత మాయగా ఈ పరమాణువులన్నీ ఉన్నాయి. అవన్నీ పోగుబడి కుప్ప పోస్తే రాశీభూతమై అవన్నీ ఏంటో రూపాలన్నీ ఏర్పడ్డాయని అనిపించడం అంతా గూడా మనసు కల్పించిన కల్పన ఇదంతా. ఏషాం సమూహేన అవన్నీ మనసేదో అవిద్య చేత కల్పించిన పరమాణువులన్నీ కుప్పలాగా సమూహంగా ఒక చోట పోగుబడితే దానివల్ల ఈ విశేషమంతా కృతమయిందండి అంటావా నువ్వు? దానికి మళ్ళీ పరమాణువులున్నాయి గాబట్టి మేము కణాదులమండి, కణాలండి అంటావు. విశేషాలుగా కృతం తయారైంది గాబట్టండి మేము వైశేషికులమండి, విశేషంగా
ఉన్నాయి ఎందుకు అంటే పరమాణువుల వల్ల పరమాణువులన్నీ కుప్పబడితే, పోగుబడితే అని తయారయ్యాయండి అంటావు. సరే మంచిది. పరమాణువులన్నీ కుప్పబడి, పోగుబడి ఉన్నవన్నీ అసత్ నశిస్తున్నాయి గదా! నశించే వాటిలో నుంచి సత్తుగా ఉండేదన్నీ వస్తుంది అని నువ్వు నిరూపించగలవా? చెప్పు. లేని దాంట్లో నుంచి ఉండేదేదైనా వస్తుందా? అని ఇక్కడ వైశేషిక మతాన్ని, కాణాదుల మతాన్ని అనువాదం చేసి అపవాదం చేస్తున్నారు. ఇంక దాని తర్వాత మూడో వాళ్ళు, మనవాళ్ళు సాంఖ్యులున్నారు. వీళ్ళు తత్వాలుంటాయని జెప్తారు. ఏంటో 24, 23, 25 ఎన్నో కొన్ని తత్వాలన్నీ కలిసి అది మళ్ళా పైగా కారికల్లో చూస్తూ వచ్చాం మనము. ఎంత అవకతవకలుంటాయంటే అస్సలు అర్థమే గాకుండా ఉంటుంది. ఇవాళ ఇందాకే నేను ఇక్కడికొస్తూ వస్తూ అప్పుడే వచ్చిన ఒక కామెంట్ చూసుకొని ఇంక వచ్చాను. ఎక్కువగా దాని గురించి విచారణ అప్పుడు చేయలేదు. కానీ ఇప్పుడు గుర్తుకొస్తుంది. వాళ్ళు పాపం ఎవరో ఈ యోగ దర్శనానికి మన పతంజలి రాసిన యోగ దర్శనము, యోగ సూత్రాలున్నాయి గదా! వాటి గురించేవో. ఆ పతంజలి యోగ సూత్రాల గురించిన రికార్డింగ్స్‌లో ఏదో ఒక రికార్డింగ్‌కి పాపం ఎవరో ఒకరు కామెంట్ బెట్టారు. ఆయనేం బెట్టారు పాపము, ఇవన్నీ చదవడం వల్ల ఏమొస్తుందో అర్థం గావట్లేదు అని బెట్టాడు పాపం. ఇవన్నీ చదివితే ఇవన్నీ దెలుసుకోవడం వల్ల ఏమొస్తుందో అర్థం గావట్లేదని బెట్టాడు. పాపం ఆయన యోగ దర్శనం. పతంజలి రాసిన సూత్రాలన్నీ చదివి యోగ సూత్రాలన్నీ ఏమొస్తుందో తెలియట్లేదని రాసాడు. అట్లుంటుంది పరిస్థితి. ఇన్ని చదివితే ఏమొస్తుందో ఇప్పటి వరకు అర్థం కాలేదు గానీ, వాళ్ళు మాత్రం చెప్తారు ఏంటో ఒకటి. ఇది గూడా చూద్దాము. ఒక కుంటివాడినెక్కి ఒక గుడ్డివాడు ఇద్దరు కలిసి పోతూ ఉంటే ఎట్లుంటుందో అట్లా ప్రకృతి, పురుషుడు కలిసి ఏంటో ప్రపంచం అంతా సృష్టించారని వాళ్ళ మతం ఒకటున్నది. దానికో ప్రధానం అంటారు. ప్రకృతి అంటారు. ఏంటేంటో అంటారు. తత్వాలంటారు. అసలు ఎంత అవకతవకగుంటుంది అంటే, ఇప్పుడు దాని గురించి చెప్తున్నారిక్కడ. సరే చూద్దాం దాన్ని గూడా. ఏవం కృశం స్థూలం అణుః బృహత్ యత్ అసత్ చ సత్ జీవం అజీవం అన్యత్. ద్రవ్య స్వభావ ఆశయ కాల కర్మ నామ్నా అజయ అవేహి కృతం ద్వితీయం. ద్వితీయం ద్వైతం ఒకటుంటుంది. రెండోది అవిద్య అంటారు వాళ్ళు దాన్ని. అవ్యక్తం అంటారు. ఆనుమానికం అంటారు. ప్రధానం అంటారు. ప్రకృతి అంటారు. చాలా పేర్లున్నాయి దానికి. అదోటి దాన్నే వాళ్ళే కల్పించుకున్నారు. ఇంకా దానికి ద్రవ్యం అంటారు. ఒక 9 రకాల ద్రవ్యాలో ఏంటో చెప్తారు. మళ్ళా ఆత్మను గూడా అందులో ఒక ద్రవ్యంగా పెట్టుకుంటారు. ఏంటో ఉంటుంది. విచిత్రంగా ఉంటుంది ఆ కారికలు చదివితే. స్వభావం అంటారేంటో. ఆశయం అంటారు. కాలం, కాలం ఒకటుంటుంది. ముందేమో ఉంటుందంటారు. తర్వాత ఉండదంటారు. ముందు అసలు వాళ్ళ లిస్ట్‌లో కాలం ఉండదు. మధ్యలో కారికలు చదువుకుంటూ పోతే ఎక్కడో దగ్గర కాలం గూడా యాడ్ చేసుకుంటారు. ఏంటో చేస్తారు. కర్మలు ఒక 5 రకాల కర్మలు అంటే విసరడము, వెళ్ళడము, రావడము, పట్టుకోవడం, వదలడం అని ఏంటో ఒక 5 రకాల కర్మలుంటాయంటారు. గుణాలు కొన్ని రకాల గుణాలుంటాయి. 12, 13, 15 గుణాలంటారు. ఏవో చెప్తారు. ఈ స్వభావం అంటే గుణాలయుండొచ్చు ప్రాబబ్లీ. ద్రవ్యాలు, గుణాలు, కర్మలన్నీ గలిసి ఏంటో కాలము, ఆశయం అంటారు. ఏంటేంటో అంటారు. అవన్నీ ఆ పేర్లతోటి కొన్ని తత్వాలున్నాయంటారు. ఆ తత్వాలన్నీ రకరకాల కాంబినేషన్స్‌లో కూడితే దానివల్ల రూపాలన్నీ కల్పించబడ్డాయంటారు. అట్లా అవన్నీ కృతం తయారయ్యాయి అని జెప్తారు ఆకారాలు తీసుకునే. ఇంకా ఈ ఆకారాలన్నీ ద్రవ్యము, గుణాలు, కర్మలన్నీ గలిసి స్వభావము, ఆశయాలు, కాలాలన్నీ గలిసి రూపాలన్నీ తయారైతే వాటికేవో పేర్లన్నీ బెట్టుకుని అవెట్లా ఉంటాయంటే రూపాలు కొన్ని కృశంగా అంటే కృశించిపోయి ఏదో చిక్కిపోయినట్టు, కొన్ని స్థూలంగా బాగా బలంగా ఉన్నట్టు, కొన్ని అణువంత ఉన్నట్టు, కొన్ని బృహత్తుగా చాలా పెద్దగా ఉన్నట్టు, కొన్ని అసత్ లేనట్టు. అంటే అసత్ అంటే ఎట్లా మళ్ళీ అసత్ అంటారు, సత్ అంటారు వాళ్ళు. సాంఖ్యులు భలే ఇంట్రెస్టింగ్‌గా అంటారు. అసత్తులో నుంచే సత్తొచ్చిందని జెప్తారు వాళ్ళు. విచిత్రంగా. ఎట్లా వస్తుంది సౌమ్య? అసత్తులో నుంచి కథం సజ్జాయేత అని మన ఉద్దాలకుల వారు శ్వేతకేతుని ప్రశ్నించి మళ్ళీ ఆయన జవాబు గూడా చెప్తాడు. అసత్తులో నుంచి సత్తెట్లా వస్తుంది? లేని దాంట్లో నుంచి ఉండేదెట్లా వస్తుంది? లేని దాంట్లో నుంచి ఉండేది ఎట్లా ఊడిపడుతుంది? అని మనకు ప్రశ్న వస్తే, మన వాళ్ళు సాంఖ్యులు దానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్తారు జవాబు. వాళ్ళేం చెప్తారంటే, అట్లనే వస్తుంది. అసత్తులో నుంచే సత్తొస్తుంది. అసత్
వాళ్ళ ద్వితీయం ఏదున్నదో ప్రధానం అది అసత్ అని చెప్తారు వాళ్ళు. అందులో నుంచి సత్తొచ్చిందని వాళ్ళు సత్కార్యవాదం అని దానికి ఆ వాదానికి పేరు. వాళ్ళెట్లా వచ్చిందని ఎగ్జాంపుల్స్ చెప్తారు. చాలా జస్టిఫై చేస్తారు. అసలు ఎంత లాజికల్‌గా జస్టిఫై చేస్తారంటే, వస్తుందట్లానే అసత్‌లో నుంచి సత్. ఎట్లా? ఎట్లా అంటే ఏముంది కొంచెం కూర్చొని ఆలోచించుకో నువ్వు అని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు విత్తనంలో నూనె ఉందా? లేదు గదా! కానీ మాత్రము విత్తనంలో నుంచి నూనె వచ్చిందా? రాలేదా? విత్తనంలో నుంచి చెట్టొచ్చిందా? రాలేదా? పాలలో నుంచి మీగడొచ్చిందా? రాలేదా? అట్లా. అంటే ఉండే ఉండాలి గదా! ఇంతకుముందు. అంటే ఉండే ఉంటుంది. అవ్యక్తంగా ఇంతకు ముందు ఉంటుంది. సత్తుగా నీ కళ్ళకి కనిపిస్తుందా? ఇప్పుడు పాలలో వెన్న, నువ్వు ఇట్లా పాలు చూస్తే, పాలలో నువ్వు కళ్ళు పెట్టుకొని చూడగానే వెంటనే వెన్న సెపరేట్ అయ్యి నీకు కనిపించిందా? లేదు గదా! ప్రాసెస్ చేయాలి. అంతకన్నా ముందు అదేమైంది అసత్. అంటే యాక్చువల్‌గా కనిపించట్లేదు. ఉన్నట్టుగా నీకు తెలియట్లేదు. అసత్ అంటే మొత్తం లేకుండా పోవడం గాదు. అసత్ అంటే నీకు వ్యక్తమై కనిపించట్లేదు అని అర్థం చేసుకో అని పాపం వాళ్ళు దయతో ఎక్స్‌ప్లెయిన్ గూడా చేస్తారు మనకు. అసత్ అంటే అవ్యక్తం అనుకో. అందుకనే వాళ్ళ ప్రధానానికి అవ్యక్తం అని పేరు పెట్టుకున్నారు. ఆ అవ్యక్తమైన అసత్ ఏదున్నదో అంటే ఇంతకుముందు పాలలో వెన్న కనిపించలేదు గదా! తర్వాత పాలేం జేస్తావు? తోడు పెడతావు, దాన్ని మజ్జిగ జేస్తావు, దాన్ని చిలుకుతావు, దాని తర్వాత వెన్నొస్తుంది. అప్పుడేమైంది? అసత్తులో నుంచి సత్తొచ్చిందా? రాలేదా? అట్లానే ఇప్పుడు ధాన్యపు గింజలున్నాయనుకో, అందులో నూనె నీకు కనిపించిందా? లేదు గదా! నువ్వు వాటినేం చేస్తావు? మరబట్టిస్తే అందులో నుంచి నూనె బయటకొచ్చింది. గానుగాడించావనుకో, అప్పుడు అందులోంచి నూనె బయటకొచ్చింది. దాంతోటి నీకేమర్థమైంది? అంతకుముందు అసత్తుగా ఉన్నది గదా! నూనె కళ్ళకి కనిపించలేదు అవ్యక్తంగా. ఇప్పుడు కనిపించింది. కాబట్టి దేర్ యూ గో. అసత్తులో నుంచి సత్ అని చెప్తారు వాళ్ళు. సత్కార్యవాదం అని బెట్టుకున్నారు దానికి. చాలా ధాటిగా వాదిస్తారు. ఇంక అంతా ఇంతా గాదు వాళ్ళు సాంఖ్యులు. సంఖ్య చెప్తారు. సాంఖ్యులెందుకంటే వాళ్ళు సంఖ్య జెప్తారు. తత్వాల సంఖ్య ఒకటుంది వాళ్ళకు. ఆ సంఖ్య కూడా సరిగ్గా ఉండదు. ఎక్కుతక్కువలవుతుంటుంది. ఏదో ఒకటి చేసి మళ్ళా కాలం అంటారు. యాడ్ చేస్తారు, తీసేస్తారు. ఏంటో చేస్తారు. కానీ మాత్రం ఒకటుంటుంది వాళ్ళకి. కాబట్టి మళ్ళా జీవం ఒకటుంటుంది. అజీవం ఒకటుంటుంది వేరేగా అని జెప్తారు. ఇవన్నీ ఉన్నాయి, ఉన్నాయని వాళ్ళేవి చెప్తారో అవి గూడా ద్వితీయమని వేరుగా కల్పించబడ్డది. ద్వైతంగా కల్పించబడ్డది అని అవేహి తెలుసుకో. ఇవన్నీ ద్వైత మతాలు. ఈ మొత్తం 5 మతాలు సాంఖ్య, యోగ, వైశేషిక, న్యాయ, ధర్మమీమాంసలన్నీ పూర్వమీమాంసలన్నీ ఈ 5 గూడా ద్వైత మతాలు అని తెలుసుకో. ఇంకా ఇవి ఆ సమయానికి ఉండేవి. మన శంకర్ల వారి సమయం వరకు గూడా ఇవుండేవి. కాబట్టి ఆయన వీటిని ఖండిస్తూ వచ్చాడు ప్రధానంగా. ఇంక దాని తర్వాత వేరే వేరే మతాలన్నీ తయారయ్యాయి. వాటి గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయము. ఎందుకంటే మనము శంకర్ల వారి దగ్గర గీత కొట్టేసాము. శంకర్ల వారి తర్వాత వచ్చిన వాళ్ళు ఇంక చాలా మతాలు పెట్టుకోవచ్చు. వాటిని ఖండించిన వాళ్ళుండొచ్చు. వాటిని వాదించిన వాళ్ళుండొచ్చు. వాటిని అనుసరించిన వాళ్ళుండొచ్చు. ఏమైనా గావచ్చు. మనం ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళం ఏం చేసామంటే, అద్వైతాన్ని అధ్యయనం చేస్తూ ఉన్న సమయంలో మనము వేదోపనిషత్తులు, అక్కడి నుంచి మన వ్యాసుల వారు, వాల్మీకి మహర్షి, అక్కడి నుంచి మన శంకర్ల వారి వరకు చూస్తాం. ఇంక అక్కడికి ఆపేసాం. ఇంక దాని తర్వాత కావాలంటే శంకర్ల వారి శిష్యుడు మన సురేశ్వర్ల వారు చెప్పినా గూడా శంకర్ల వారి కాలమానమే గాబట్టి, అదే టైమ్‌లైన్ గాబట్టి ఇంకక్కడికి మూసేసాం మనము. క్లోజ్ జేసి ఆ గీత కొట్టి, ఆ తర్వాత వాళ్ళు ఇంకేమైనా జెప్పుకొని మనం ఎక్కువ మాట్లాడట్లేదు. ఉండే ఉంటారు. తర్వాత గూడా ఎన్నో ద్వైత మతాలొచ్చాయి. రకరకాలుగున్నాయి. వాటి గురించి ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. అనుసరించే వాళ్ళు ఉన్నారు. ఖండించే వాళ్ళు ఉన్నారు. మనం అవన్నీ పట్టించుకోవట్లేదు. మనం ఓన్లీ శంకరుడు అంతకన్నా పైన, అంతకన్నా ముందు ఉన్న వాళ్ళని మాత్రం జూస్తాము. కాబట్టి ఈ మొత్తం ఈ 5 గూడా షడ్దర్శనాల్లో 5 దర్శనాలు 6 దర్శనాల్లో 5 దర్శనాలు ద్వైత మతాలు. వాటికి జవాబులు కష్టము. వాళ్ళేదో చెప్తారు. కొంత దూరం వెళ్లారు ఆగారు. ఇంకా అక్కడి నుంచి దాన్ని పక్కన పెట్టి, ద్వైతాన్ని పక్కన పెట్టి, అద్వైతము ఇక్కడ చెప్తూ ఉన్నారు. 11వ పద్యం దగ్గర అద్వైతం చెప్పి, ఇంక దీన్ని మన గురువుగారు వ్యాసుల వారు విచారిస్తారు. బ్రహ్మమీమాంస చేస్తారు. బ్రహ్మం గురించి విచారణ చేస్తారు. బ్రహ్మం ఎటువంటిది? జ్ఞానం. అది జ్ఞాత గాదు, జ్ఞేయం గాదు. అది మాత గాదు, మేయం గాదు. అది కేవలం జ్ఞానం.
కేవలం కాబట్టే అది శుద్ధం. దానికి అశుద్ధిగా ఉండేందుకు ద్వితీయమైంది రెండో వస్తువు లేని గూడా లేదు. పరమార్థం ఇంక దీన్ని మించిన అర్థం ఇంకొకటి లేదు. ఇంతకి అది ఏకం రెండోది లేదు. అది అద్వితీయం. ఏకం ఏవ అద్వితీయం ద్వితీయం న. అది అనంతరం దానికి లోపల లేదు. అది అబహిః బయట లేదు. అది బ్రహ్మమో ఇంతకి. అందుకనే మనము అన్నింటికి ఈడ బ్రహ్మ అని పెట్టుకున్నాం. అది సత్యం. అది సత్. మిగిలినవన్నీ అసత్. నువ్వు దాన్ని ద్వితీయం అనుకో, ప్రధానం అనుకో, ప్రకృతి అనుకో, అసత్ అనుకో, అవ్యక్తం అనుకో, అది అసత్. నువ్వు దాన్ని విశేషం అనుకో, అణువులనుకో, నువ్వు క్షితి అనుకో, ఏమైనా అనుకో, అది అసత్. కర్మలనుకో, వ్యవహారాలనుకో, ఏమైనా అనుకో, అసత్. కర్మలు అసత్. అణువులు అసత్. కాలకర్మ స్వభావాలు అసత్. అన్ని ద్వితీయం, ద్వైతం. కేవలం సత్ ఒకటున్నది. అది ప్రత్యక్. నేను 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 అని ప్రతి వాడికి తెలుస్తూ ఉంటుంది. అది ప్రశాంతం. అది అన్ని ఉపశమించి ఉన్నది. సామ్యతీతి అని అసలు ఏ కదలిక లేదు, ఏ అలజడి లేదు, ఏ వికారము లేదు, మార్పు లేదు, ఉండడం లేదు, పోవడం లేదు. అసలు ఎప్పుడు అది ఒకటేలాగా ఉంటుంది. అది భగవత్ శబ్ద సంజ్ఞం. భగవంతుడు భగవంతము అన్న శబ్దం చేత తెలియబడేది. భగవంతము భగము అంటే భజ్యతే ఇతి అని విభజన ఉండదు. వేరు వేరుగా విడిపోవడం అన్నది ఉండదు. రకరకాల కళలతో ముక్కలతో ఖండాలుగా పరిచ్ఛిన్నంగా ఉండదు. భగవంతము అంటే ఏకమై ఉన్నది అని అర్థం. ఆ పేరుతో ఉంటుంది ఆ గుర్తు అది. దాని గుర్తే అది. దాన్ని వాసుదేవము అని కవులు అంటే క్రాంత దర్శనం అన్నింటినీ అతిక్రమించి చూసి అన్నింటిని దాటి చూసిన వాళ్ళు, తత్వదర్శనం చేసిన వాళ్ళు దాన్నేమని చెప్తారంటే వాసుదేవము అని వదంతి చెప్తారు. వాసు వసించి ఉన్నది, ఉన్నది, ఉనికి, అస్తి, సత్. దేవము దివ్యతైతి అని ప్రకాశిస్తూ ఉన్నది. భాతి చిత్. వాసు అంటే సత్, దేవం అంటే చిత్, సచ్చిత్. అది సచ్చిత్ ఉన్నది, ప్రకాశిస్తూ ఉన్నది. అది భాగాలుగా, కళలుగా, ఖండాలుగా ఉండదు. అది అఖండంగా ఉంటుంది. దాంట్లో మార్పులేమీ లేవు. అది శాంతమై ఉన్నది. అది ప్రత్యక్. అది తెలుస్తూనే ఉంటుంది. ప్రతి వాడికి నేను అని తెలుస్తూ ఉంటుంది ఆత్మస్వరూపంగా. అది సత్ అయి ఉన్నది. పరబ్రహ్మము. లోపల లేదు, బయట లేదు, కింద లేదు, పైన లేదు. ఉన్నదంతా ఒకటే. దానికి బయట లోపల ఉండేందుకు అవకాశం కూడా లేదు. ఏకమది, పరమార్థమది, విశుద్ధమది, జ్ఞానము కేవలము. అదొకటున్నది అని మనకు బ్రహ్మమీమాంస చేస్తూ ఉన్నారిక్కడ మన గురువు గారు. తర్వాత దీంతో విషయమైంది కాబట్టి అన్ని రకాల వాదనలను చూపించి ద్వైతాన్ని ఖండించి అద్వైతాన్ని ప్రతిపాదించిన తర్వాత రాహుగణుడితో ఇంకా ఆయన మళ్ళీ కిందికి దిగొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇంత పై లెవెల్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటాడో లేడో మనవాడు అని మన రాహుగణుడికి అర్థమయ్యే విధంగా ఇంకా కిందికి దిగొచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి కొంత చెప్తూ వస్తారు మన గురువు గారు. మళ్ళీ మనం వచ్చే వారం కలిసి కూర్చుని ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్తాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.